చూసారు కదా ఎంతమంది జనాలు అయితే ఉన్నారో. బ్యాంగిల్స్ 100. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్యాస్ జర్నీ. ఈరోజు లొకేషన్ చూస్తే మీకు అర్థమైపోతుంది మనం ఎక్కడికి వచ్చామో. మనమైతే చార్మినార్ దగ్గరికి వచ్చాం. రంజాన్ మంత్లో చార్మినార్లో అయితే నైట్ స్ట్రీట్ షాపింగ్ చాలా ఫేమస్ కదా. నైట్ షాప్ చేద్దామని అయితే వచ్చాము. అక్కడున్న క్రౌడ్‌కి వాయిస్ అయితే చాలా డిస్టర్బెన్స్‌గా ఉందనమాట. అందుకని నేను మళ్ళా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. మేము మార్చ్ 22 సాటర్డే నైట్ అయితే వెళ్ళామనమాట. ఆ రోజు ఫుల్లు వర్షం పడేలాగా చల్లగా ఉంది క్లైమేట్ అయితే. బిఫోర్ డే ఫుల్‌గా వర్షం పడింది కదా! సో, ఆ రోజు కూడా పడుతుందన్న టెన్షన్ కూడా ఉండింది నాకు. చార్మినార్ మీద లైటింగ్స్ వేస్తారు కదా! కలర్‌ఫుల్‌గా ఉంటది. అప్పుడు స్టార్ట్ చేద్దాం వీడియో అని వెయిట్ చేశాను. మేము వెళ్ళిందేమో 6 కండి. ఈవినింగ్ 6 కల్లా వెళ్ళాము. 7 కైనా గానీ ఇంకా లైట్స్ అయితే వేయలేదు. సర్లే ఇంకా వర్షం పడేలా ఉందని వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. అదే చెప్తున్నాను మీకు అక్కడ బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్ డిస్టర్బెన్స్ వల్ల నేను మళ్ళా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సొస్తుంది. ఈ రంజాన్ మంత్‌లో అయితే నైట్ స్ట్రీట్ షాపింగ్ చాలా చాలా స్పెషల్. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా అలాగే స్పెషల్. ఇక్కడ మనకి షాపింగ్‌కి ఎలాంటి ఐటెమ్స్ దొరుకుతాయి, వాటి ప్రైజెస్‌తో పాటు మనం ఇక్కడ రావడానికి ఇక్కడ ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ ఏదైతే మనకి కంఫర్ట్‌గా ఉంటుందో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. మేమైతే జేఎన్‌టీయూ నుంచి స్టార్ట్ అయ్యాం. జేఎన్‌టీయూ మెట్రో స్టేషన్‌లో ఎక్కి గాంధీ భవన్ మెట్రో స్టేషన్‌లో అయితే దిగాము. గాంధీ భవన్‌లో దిగిన వెంటనే కిందకొచ్చేస్తే ఆటోస్ ఉంటాయన్నమాట అక్కడ. ఆటో వాడు ₹100 తీసుకున్నాడు చార్మినార్‌కి. లేదు అంటే మనం ఓలా, ర్యాపిడో, ఉబర్ ఏదైనా బుక్ చేసుకోవచ్చు. సేమ్ ప్రైజే చూపిచ్చింది. సో, అందుకని మేము కిందనే ఆటో వాడిని మాట్లాడుకొని చార్మినార్ అయితే వెళ్ళిపోతున్నాం. చార్మినార్ అండ్ మదీనా కలిసి ఉంటాయనమాట. మదీనా అంటే ఇక్కడ పెద్ద షాపింగ్ సెంటర్ అండి. ఇక్కడ అన్నీ హోల్‌సేల్ ప్రైజెస్‌లో దొరుకుతాయి క్లాత్స్. అండ్ ఈ మదీనాని దాటుకుంటూ వెళ్ళాలి కదా! అందుకే చాలా చాలా ట్రాఫిక్ ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఇదే మదీనా అంటే లోపలికెళ్తే చాలా షాప్స్ ఉంటాయి. మనకి హోల్‌సేల్ ప్రైజెస్‌లో ఉంటాయి ఇవన్నీని. మేము మెట్రోలో జేఎన్‌టీయూ నుంచి గాంధీ భవన్ వచ్చినంత సేపు పట్టింది మాకు ఈ ట్రాఫిక్ వల్ల గాంధీ భవన్ నుంచి చార్మినార్ రావడానికి. అండ్ ఆటో వాడైతే ఇక్కడ ఒక ఆర్చ్‌లా ఉంది గదా! ఆ ఆర్చ్ బిఫోరే ఆఫ్ చేసేసాడు. అక్కడి నుంచి నడుచుకుంటూ రావాలనమాట. 1 కిలోమీటర్ బిఫోర్ నుంచే ఉన్నాయి షాప్స్ అయితే చెప్పడానికి. కానీ చార్మినార్ దగ్గర షాప్స్ అంటే ఇవే అని చెప్పుకోవాలి. ఇక్కడ పార్కింగ్ ఇస్తారు కానీ చాలా కొద్దిగా ప్లేస్ మనకైతే దొరకదండి పార్కింగ్ జేసుకోవడానికి. అందుకని మీరైతే మెట్రోనే చూజ్ చేసుకోండి. స్టార్టింగే ఈ విధంగా అగరబత్తీలు, ధూప్ స్టిక్స్, డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ సాంబ్రాణీస్ ఉన్నాయి. సాంబ్రాణీలయితే 100 గ్రామ్స్ 60 నుంచి ఉన్నాయంట. ఫ్లేవర్‌ని బట్టి కాస్ట్ అని చెప్పారు. ఇక్కడొచ్చేసి భగవద్గీత, ఖురాన్ ఇలాంటి బుక్స్ చదువుకోవడం కోసం బుక్ స్టాండ్స్ అనమాట. వుడ్‌లో ఉన్నాయి, ప్లాస్టిక్‌లో గూడా ఉన్నాయి. ఆ వుడ్ స్టాండ్ అయితే ₹250 చెప్పారు. ఇక్కడైతే బార్గెనింగ్ అయితే లేదనమాట. చాలా ప్రశాంతంగా ఉంది గదా! చార్మినార్‌ని చూస్తుంటే బావుంది చార్మినార్. అండ్ నైట్ లైటింగ్స్ వేస్తే ఇంకా బావుంటుంది. అలా ముందుకు నడుచుకుంటూ వస్తుంటే మాకిక్కడ మెహందీస్ అదేవిధంగా హెన్నాస్ కనిపించినియనమాట. అక్కడ బాబు తప్పిపోయాడంట. అందుకని నాన్న అని పిలుస్తున్నాడు మైక్‌లో. పోలీసులు గూడా బానే పట్టించుకుంటున్నారు. ఇంకా ఆ విధంగా ముందుకొస్తూ ఉంటే ఇక్కడ అత్తరు కనిపించింది. ఆ అత్తరు గూడా చాలా ఫేమస్ కదా చార్మినార్ దగ్గర. ఫ్లేవర్స్ చూస్తున్నాను ఎలా ఉంటాయనేసి. బానే ఉంది. నాకైతే స్మెల్స్ బానే ఉన్నాయి. 2, 3 మనకి నచ్చింది మనకి కావాల్సిన క్వాంటిటీలో అయితే ఇస్తారిక్కడ. ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చాలా ఉందండి ఇక్కడ. ₹20 అండ్ ₹50 అని జెప్తున్నారు గదా! అండ్ ఇదేమో చార్మినార్ ఎంట్రన్స్. ఇక్కడ 5:30 వరకైతే పైకెక్కడానికి అలో చేస్తారు. మేమెళ్ళేటప్పటికే 6 అయిందన్నాను కదా! అందుకని అలో చేయలేదనమాట. చార్మినార్‌కి ఆనుకునే ఇక్కడ మహాలక్ష్మీదేవి టెంపుల్ ఉంటుందంట. మాక్సిమం తెలిసిన వాళ్ళు కంపల్సరీ ఇక్కడికొచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని ఎళ్తారంట. మేము గూడా ఒకసారి వెళ్ళొచ్చాము.
ఈ బ్యాంగిల్స్ అయితే 30 రూపీస్ అంటండి డజను. బానే ఉన్నాయి ఇవి కూడా. చాలా ఐటెమ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. చెప్పులు, షూస్ అని 100 రూపీస్ అంటున్నారు. 150, 250 అంటున్నారు. అదేవిధంగా బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. చాలా బ్రాండ్స్ ఉన్నాయండి ఆ బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా. ఇక్కడికొచ్చేసి బ్యాంగిల్స్ అనమాట. బ్యాంగిల్స్ అంటేనే చార్మినార్, చార్మినార్ అంటేనే బ్యాంగిల్స్. చాలా ఫేమస్ కదా చార్మినార్ బ్యాంగిల్స్. అలాగే ఉన్నాయండి. చాలా స్పెషల్‌గా ఉన్నాయి. నచ్చినియి నాకైతే బ్యాంగిల్స్. ఈ పెయిర్ వచ్చేసేటప్పటికి 70 రూపీస్ అంట. ఇక్కడికొచ్చేసి నెక్ సెట్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఫోటో షూట్స్‌కి ఆటిలకి బానే యూజ్ అవుతాయి. తీసుకోవాలి అనుకున్నోళ్ళు తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి చిన్న నెక్ సెట్ ఉంది గదా! రోజ్ గోల్డ్‌ది వైట్ స్టోన్స్‌తో ఉన్నది. అదైతే 250 అని చెప్పారు. అలాగే ఉన్నాయి 250, 350 అలా ఉన్నాయన్నమాట. ఆ టైప్ ఆఫ్ నెక్ సెట్స్. ఇచ్చినట్టు చెప్పండి. 50 రూపీస్ అంటాయి. స్టోన్ హెయిర్ క్లిప్స్ అనమాట అవి. అవి ఈచ్ వచ్చేసి 50 రూపీస్ అంట. అండ్ ఇక్కడ కొన్ని ప్లేసెస్‌లో బార్గెనింగ్ చేయొచ్చు. కొన్ని ప్లేసెస్‌లో అయితే ఫిక్స్డ్ రేట్ ఉంది. ఇక్కడొచ్చేసి ఇయర్ రింగ్స్ చూస్తున్నాను. ఇక్కడికొచ్చేటప్పటికి 640 అయింది గదా! అక్కడ ఆ షాప్ అతను ఫాస్టింగ్ ఆపేసి ఎళ్లి నమాజ్ చేసుకునే టైం అనుకుంటా. 1 అవర్ తర్వాత ఓపెన్ చేస్తా అని చెప్తున్నాడు. ఓకే అనేసి ఇంకా ముందుకు వెళ్తా ఉన్నాం అట్లా. ఇలా ముందుకు వెళ్తుంటే ఇక్కడ 1 గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ అయితే కనిపించినియి. ఇవైతే చాలా చీప్‌గా అనిపించినియి నాకు. 800 అంట. ఎయిట్ బ్యాంగిల్స్ 100. చీప్ అంటే కాస్ట్ చీప్‌గా ఉంది. క్వాలిటీ అయితే చాలా బావుందండి. కొంచెం సన్నగా ఉన్న బ్యాంగిల్స్ 8 అయితే 100 అంట. అదే కొంచెం లావుగా పార్టీ వేర్ బ్యాంగిల్స్ అయితే అవి కూడా 4 వచ్చేటప్పటికి 100. అవి కూడా బావున్నాయి. ఆ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాం. అలా ముందుకొస్తుంటే ఇవి చూడండి. ఇవైతే 30 రూపీస్ అంట. కుర్తీ 30 రూపీస్, హ్యాండ్ బ్యాగ్ కూడా 30 రూపీస్ అంట. ఏదైనా 30 అని చెప్పేసి అమ్ముతున్నారు. నాకైతే ఆ కుర్తీస్ సెకండ్ హ్యాండ్ గూడా అయ్యుండొచ్చు అనేది అనిపిచ్చింది. ఇంకా ముందుకు వస్తే ఇక్కడ నేనైతే యూట్యూబ్‌లో సెర్చ్ చేసి వచ్చా ఇక్కడికి. మిలాన్ జ్యూస్ సెంటర్ అంట. ఇక్కడ బాగా చెప్తున్నారు. ఇక్కడ బావుంటుంది అనేసి. మలై, రాస్‌బెర్రీ మలై, లిచీ మలై, మ్యాంగో మలైస్, ఇలా ఫలూడాస్ ఇలా బాగా టేస్టీగా ఉన్నాయి ఇక్కడ అనేసి చెప్పారు గదా! సరే మనం గూడా ట్రై చేద్దాం అనేసైతే వచ్చాను. ఇక్కడ రాస్‌బెర్రీ మలై, అదే విధంగా లిచీ మలై అయితే తీసుకున్నాము. టేస్ట్ విషయానికొస్తే నాకైతే అంతగా నచ్చలేదు. బిఫోర్ తిన్నాం మేమనమాట. బిఫోర్ ఒకసారి టోలీ చౌకీ నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చారు. అదైతే చాలా టేస్ట్ ఉండింది. ఇదంటే ఫ్రెష్‌గా చేయకుండా అక్కడ పెట్టేసి అమ్ముతున్నారు గదా! ఫ్రిడ్జ్‌లో. అందుకో ఏమో నాకు కొంచెం నచ్చలేదు టేస్ట్ అయితే. యూట్యూబ్‌లో చెప్పినంత హైప్ ఇచ్చినంత అయితే లేదనిపిచ్చింది. ఇంకా పక్కనే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది. మా అబ్బాయి అసలు ఆగలేదు. చికెన్ నూడిల్స్ ట్రై చేస్తున్నాడు. వాడే రివ్యూ ఇస్తాడంట చూద్దాము. ఇక్కడ ఫాస్టింగ్ ఆపేసి ఇంకా ఫుడ్ తినే టైం గదా! ఫుడ్ సెంటర్స్ అన్నీ ఫుల్ అయిపోయి ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ కీమా పావు, దహీ వడ ఇలాంటియన్నీ బాగా ఫేమస్ కదా! ముస్లిమ్స్ కంపల్సరీ ఫాస్టింగ్ అయిపోయినాక దహీ వడ తింటారంట. ఇలాంటియన్నీ చాలా ఉన్నాయి. వెజ్ ఐటెమ్స్ ఎలా ఉంది? ఓకే. తినొచ్చా ఇక్కడ? తినొచ్చా ఇక్కడ? ఇక్కడ తినొచ్చా అంటే, ఆ! తినొచ్చు అని జెప్తున్నాడు. బానే ఉందంట టేస్ట్. జామ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అనుకుంటా అది. అండ్ ఇక్కడ ముందుకొచ్చేస్తే మనం మక్కా మసీద్ దగ్గర దాకా వచ్చామనమాట. విజిటర్స్ నాట్ అలౌడ్ అని పెట్టేశారు. ఎందుకంటే అక్కడ నమాజ్ చేసుకునే టైం గదా! ఫాస్టింగ్ అయిపోయినాక. అందుకని విజిటర్స్‌ని అలౌ చేయట్లేదు. మామూలుగా మార్నింగ్స్ వస్తే మాత్రం అలౌ చేస్తారు. ఇక్కడ సైడ్ నుంచి చూపిస్తున్నాను. అందరూ రిలాక్స్ అయితున్నారు. ఫుడ్ తినేవాళ్ళు తింటున్నారు. ఇంకా లోపల నమాజ్ చేసుకునేవాళ్ళు చేసుకుంటున్నారనమాట. ఫుడ్ అయితే ఏం ట్రై చేయలేదండి. మేము నాన్ వెజ్జే. ఎందుకంటే మేము వెళ్ళింది సాటర్‌డే గదా! అందుకని ఎక్కువ ట్రై చేయలేదు ఏమి. ఇంకా ఇక్కడికొచ్చేసి भैया ये कितने 200 का 200 आराम से आराम హ్యాండ్ బ్యాగ్ 200 చెప్తున్నాడు. ఇంకా బార్గెనింగ్ చేస్తే 150కో, 100కో ఇయ్యొచ్చు. కానీ నేనేం చేయలేదండి. తీసుకోలేదు. క్రౌడ్ చూసారా ఎట్లా ఉన్నారో. మనం నడవాల్సిన అవసరం లేదు. వాళ్ళే నడిపించుకుంటా ఎళ్తున్నారు నెట్టుకుంటాను. భయ్యా ये 70 के आ रहा ये 350 के आ रहा 350
ఇవన్నీ అంతేనా గ్లాస్ ఐటమ్స్ అన్ని? ఆహా. ఆ గ్లాస్ కప్స్ 350కి 6 అంట. నార్మల్ కప్స్ అయితే 70 రూపీస్‌కి 6 అంట. బానే ఉన్నాయి కప్స్ కాస్ట్ అయితే. ఇక్కడికొచ్చేసేటప్పటికి వాచెస్ అనమాట. వాడికి వాచెస్ కావాలంట అడుగుతున్నాడు. సరే అని తీసుకున్నాం. ఇక్కడ వాచెస్ కూడా బానే ఉన్నాయి. 250కి, 200కి కానీ వీళ్ళు ఒక 10 రోజుల కన్నా ఎక్కువైతే ఉంచరు వాటిల్ని. ఇదైతే చార్మినార్ బ్యాక్ సైడ్ అండి. బ్యాక్ సైడ్ లుక్ అయితే ఇలా ఉంది. క్రౌడ్ అస్సలు లేదు అక్కడ చెప్పాలంటే. అండ్ రోడ్డు మీద షాప్స్ అయితే ఏమీ లేవు. నార్మల్ ప్రాపర్ షాప్స్ అయితే ఉన్నాయి పక్కన సైడ్‌కి. అండ్ వ్యూ వచ్చేసేటప్పటికి నాకైతే అంతగా నచ్చలేదు ఈ బ్యాక్ వ్యూ. కానీ ఫోటోస్ అందరూ ఇక్కడే దిగుతున్నారు. క్రౌడ్ తక్కువుందనసో ఏమో! ఇదండి మన చార్మినార్ వ్యూ అయితే ప్రాపర్ లైటింగ్స్ వేసినాక మన ట్రై కలర్స్ అయితే వేస్తారు లైటింగ్స్‌కి. చాలా బావుంది గదా! చూడటానికైతే. 7:30 అయిందనుకుంటా ఇది వేసేటప్పటికి నాకు తెలిసి ఈ లైటింగ్స్ అది వేసేటప్పటికి. ఇక్కడ కాలేజీ బ్యాగ్స్, లగేజ్ బ్యాగ్స్ కూడా హోల్‌సేల్ ప్రైస్‌లో ఉన్నాయండి. మనం కావాలి అనంటే బార్గెనింగ్ చేసుకోవచ్చనమాట. ఇదైతే ఫిక్స్డ్ రేట్ కాదు ఇక్కడున్నవైతే. అండ్ ఇక్కడ హోమ్ డెకర్ ఐటెమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఇది చార్మినార్ ఎదురుగుండానే అనమాట. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్‌లు, కీ చైన్‌లు, ఫ్లవర్ వాజెస్, కీ చైన్ హ్యాంగర్స్ ఇలాంటి చాలా ఐటెమ్స్ ఉన్నాయి ఇక్కడ చిన్న చిన్నవి. ఇవి చాలా యూజ్‌ఫుల్ అయితే తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. అండ్ ఇక్కడొచ్చేసేటప్పటికి బెడ్ షీట్స్ అంట. ఒక బెడ్ షీట్ వచ్చేటప్పటికి 250 చెప్తున్నాడు. అది చాలా లాంగ్ ఉంటది. కట్ చేసుకొని 2 బెడ్ షీట్స్‌గా చేసుకోవచ్చు అనేసి చెప్తున్నాడు. మేము ఇంటికొచ్చేసాక మెజర్ చేస్తే ఏంటంటే, ఒక బెడ్‌కి ఫుల్లుగా వచ్చేసి కింగ్ సైజ్ బెడ్‌కి ఫుల్లుగా వచ్చేసి దివాన్ మీదకైతే వస్తది మాకు. కట్ చేసుకుంటే లేదు అంటే అలాగే యూజ్ చేసుకోవచ్చనమాట. అండ్ డోర్ మ్యాట్స్ కూడా హోల్‌సేల్ ప్రైజెస్‌లోనే ఉన్నాయి. ఇదండి ఈ వీడియో. మనం తిరగాలే కానీ ఒకరోజు సరిపోదనిపించింది. మేము వచ్చిన రోజు క్రౌడ్ గూడా అలాగే ఉంది. చూసారు గదా! వీడియో తీసుకోవడానికి కూడా నాకసల కుదరనే లేదు. అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. నేనైతే అసలు వాయిస్ ఓవర్ ఇవ్వకుండా మొత్తం వీడియోలోనే చెప్పాలనైతే డిసైడ్ అయ్యాను. కానీ అసలు ఛాన్స్ లేదు నాకు. చూసారు గదా! అలా ఉంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కంపల్సరీ కమెంట్ బాక్స్‌లో చెప్పండి. ఈ రంజాన్ మంత్‌లో అయితే కంపల్సరీ వెళ్ళండి. సరే చూసారు కదా ఎంతమంది జనాలైతే ఉన్నారో. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరీ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. అండ్ నా కమెంట్ బాక్స్‌లో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.